మనకి వాక్యసనాన్ని అందజేయడానికి నాగలింగేష్ పాస్టర్ గారు మన మధ్యలో సిద్ధపడి ఉన్నారు. సమయాన్ని నాగలింగేష్ పాస్టర్ గారికి ఇద్దాము. 6:10 వరకు ఉంటుందమ్మా సమయము. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని వాక్యాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. వందనాలక్క. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమైన దయగల తండ్రి, నాయన మీ నామమునకు వందనాలు. ప్రేమించి ఇచ్చిన ఈ ఉదయకాల ప్రార్థన బట్టి కృతజ్ఞతలు. నాయన మీరు మాట్లాడండి. వినగల చెవులను, గ్రహింపగల హృదయాలను మీరు మాకు దయచేయండి. మా అడుగులు పరలోక రాజ్యం నాకు చేరునంత వరకు మీ యందు మేము కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని వీడక నిలిచినట్లు సహాయం దయచేయమని, మహిమ మీరు పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమెన్. మంచిది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ధనరాజ్ పాస్టర్ గారికి, అలాగనే సహకరించినటువంటి డేవిడ్ రాజన్న గారికి క్రీస్తునామమున వందనాలు. ప్రియమైన దేవుని యందు పెద్దలారా, మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యధారణలోకి వెళ్దాం. ఈ 2-3 రోజులుగా ఒక అంటే సుప్రీంకోర్టు నుంచి ఒక తీర్పు వచ్చింది. వాక్యధానంలో నుంచే వెళ్దాం. సుప్రీంకోర్టు నుంచి ఒక తీర్పు వచ్చింది. ఆ తీర్పు ప్రకారం క్రిస్టియన్గా కన్వర్ట్ అయినటువంటి ఏ ఎస్సీ వ్యక్తికైనా, ఎస్టీ వ్యక్తికైనా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి లేదన్నమాట. అంటే ఎస్సీ హోదా కోల్పోతారు. ఎస్సీలు అయితే ఆ హోదాని కోల్పోతారు. ఇది ఎంతటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి అంటే అట్టడుగు ప్రాంతాల్లో ఉన్నారు. వారిని పైకి తీసుకురావడానికి ఈ రిజర్వేషన్ అనేది పనికొస్తుంది. అయితే దాన్ని అంటే తప్పుతో పట్టించడానికో, లేదంటే అధికారికంగానే అనర్హులను చేయడానికో ఉపయోగపడేది ఈ తీర్పు. ఎందుకంటే వాళ్ళ పైకి రావడానికి ఏమాత్రం ఇక సరిపోదు. ప్రయత్నాలు చేద్దామన్నా కూడా కొంతమంది నీరసించిపోతారు. ఆ రిజర్వేషన్లు అవి కొంచెం లేవు అనేసరికి. అయితే ఇంత పెద్దటి అంటే ఎస్సీ వాళ్ళు దేవుని నమ్ముకుంటే అసలు ఆ హిందూ మతంలో నుంచే పక్కకి వెళ్ళిపోవాలి, అంటే ఆ ఎస్సీ రిజర్వేషన్ తీసేయాలి అనే అంత నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఆ సమయంలో ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఆ ఒక్క ఆప్షను వీళ్ళకి మాత్రమే ఎందుకు ఇచ్చారు అనేదాన్ని ఒకసారి చూసుకుందాం. అలా చూసుకునే సమయంలో దేవుని యొక్క ప్రణాళికలు, దేవుడు ఆయన పిల్లల ఎడల ఎలా ఉండేవాళ్ళో ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 2వ అధ్యాయము 23వ వచనం. నిర్గమకాండం 2వ అధ్యాయము 23వ వచనం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. ఆమేన్. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బాగా అభివృద్ధి చెందుతా ఉన్నారు. పిల్లలు వరుస పెట్టి జనాంగము అలా అభివృద్ధి చెందుతా ఉంటే ఎంతగా అభివృద్ధి చెందారు తెలుసా? 70 మంది కాస్త 6 లక్షల కాల్బలం అయిపోయారు. 70 మందిగా ఐగుప్తు దేశంలో అడుగు పెడితే 6 లక్షల కాల్బలం తయారైపోయారు వాళ్ళందరూ.
6 లక్షల కాల్బలం. అంతగా ఎదిగిపోతా ఉన్నారు. ఎదిగిపోతా ఉంటే ఎవరి అధికారం కిందైతే ఉన్నారో ఆ అధికారులు వీళ్ళని వెట్టి పనులు చేయించారు ఇంకా పూర్తిగా. అంటే ఇంకా ఆ పని చేయలేక ఇక చచ్చిపోతామేమో అనే స్టేజ్‌కెళ్ళిపోయారు ఇజ్రాయెల్. అప్పుడు గుర్తొచ్చాడు దేవుడు. మొరపెట్టారు. తండ్రి మా వెట్టి చాకిరీని చూడండి అని చెప్పేసి బాగా ఏడ్చారు. ఏడుస్తే ఆ మొర దేవుని సన్నిధికి చేరింది. దేవుడు ఆ మొర విన్నాడు. ఎట్లాగైనా నా పిల్లలను బయటకు తీసుకురావాలి అనే ఉద్దేశం అప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నిజంగా నా పిల్లలను బయటకు తీసుకురావాలి అనే ఉద్దేశం. అయితే 1వ అధ్యాయము ఇక్కడ నిర్గమకాండము ఇంకా ఎట్లాంటి ఇబ్బందులంటే సేమ్ టు సేమ్ ఆనాడు మన పితరులు అంటే ఈ భారతదేశ పరంగా అణగారిన వర్గాలు జరుపుకుంటున్నటువంటి అణగారిన వర్గాల ఏడ జరుగుతున్నటువంటి హింసలు ఎలా ఉండేటివంటే సేమ్ చాలా సార్లు మనం వినింటాము ఇవి సామాజిక మాధ్యమాల్లో అంటే సోషల్ మీడియాలో. అభివృద్ధి చెందుతా ఉంటారు. మిగతా వాళ్ళకంటే ఈ ప్రజలు ఎక్కువ మంది ఉంటారు. అంటే ఏ కుటుంబంలో చూసినా 2, 3 పిల్లలు. ఒక్కొక్క కుటుంబంలో 10 మంది కూడా ఉంటారు ఆ సమయాల్లో. ఇప్పుడంటే అభివృద్ధి చెందారు కాబట్టి ఇద్దరు చాలు అనే ఉద్దేశంలోకి వచ్చారు. ఆ కాలంలో ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఎలా చూసేవాళ్ళంటే ఎంత అభివృద్ధి చెందినా కూడా వీళ్ళకి పని ఇస్తే ఎలాంటి పని అంటే మరుగుదొడ్లు కడగడము, ఏవైనా శవాలు పడిపోయి ఉంటాయి చూడు, అంటే కుక్కది కానీ నక్కది కానీ ఏదైనా సరే, ఆవులు కానీ ఏవైనా, అవన్నీ తీసుకెళ్ళి ఊరు బయట పడేయడం వీళ్ళ బాధ్యత. అంటే అది ఉద్యోగం వీళ్ళది. పని ఇస్తే ఊర్లో నివసించడానికి లేదు. ఇప్పటికీ ఊరు బయటే నివసిస్తా ఉన్నారు. ఇంకా ఎలాంటిదంటే కొన్ని మాత్రం ఫాస్ట్‌గా చెప్పేస్తాను. చెప్పులేసుకోవడానికి లేదు. సగం బట్టలేసుకోవాలి. వాళ్ళొస్తున్నారు అంటే తల మీద రుమాలు ఉండకూడదు. ఇక స్కూల్లోకెళ్తే అందరితో పాటు కాకుండా దూరంగా కూర్చొని వినాలి, లేదా నిలబడి వినాలి. టెంపుల్స్‌లోకి రానివ్వరు. ముట్టుకోకూడదు. ఇంకా దరిద్రమైందంటే టీ తాగాల్సి వచ్చిందంటే సపరేట్‌గా టీ గ్లాసులు ఉండేటివి వీళ్ళ కోసం. అది లేదు అంటే చేతులలో పోసుకొని తాగేవాళ్ళు. సీరియస్‌గా ఇవన్నీ జరిగాయి. చేతిలో టీ పోసుకొని తాగేవాళ్ళు. వాళ్ళు ఇలా పోస్తే పైనుంచి అలా తాగేవాళ్ళు. అలా తాగలేనటువంటి వాళ్ళు భూమి మీద ఒక చిన్న గుంత చేస్తే ఆ గుంతలోకి వాళ్ళు టీ పోస్తే అక్కడి నుంచి తాగేవాళ్ళు. వివాహాలు వాళ్ళకి సంబంధించిన టైంలో చేయడానికి లేదు. ఇక శిక్షలు వాళ్ళతో సమానంగా ఉండేటివి కాదు. వీళ్ళకి ఇంకో శిక్షలు. పెద్దలు ఏవైతే అదే తప్పు చేస్తారో వాళ్ళకి సపరేట్‌గా శిక్ష, వీళ్ళకి సపరేట్‌గా శిక్ష. ఇక మహిళల వివక్షత మాత్రం అది ఇంకా ఎక్కువ ఉండేది. ఈ ఇజ్రాయేలీల పరిస్థితి కూడా అదే ఉంది ఇప్పుడు. ఇజ్రాయేలీల పరిస్థితి కూడా వెట్టి పనులు చేపిస్తా ఉన్నారు. వెట్టి పనులు చేయిస్తా ఉన్నారు. అక్కడ వాళ్ళు మొరపెట్టుకుంటే ఇంకా ఎంతగా బ్యాలెన్స్డ్ ఎలా అవుతుందంటే చూడండి. నిర్గమకాండం మొదటి అధ్యాయము 16వ వచనం ఒకసారి చూడండి. మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వారిని మంత్రసాని పని చేయొచ్చు వారిని
కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడుదైన ఎడల దాని బ్రతకనీయుడని వారితో చెప్పెను. ఆమె అలాంటి పరిస్థితి వచ్చిందంటే మగపిల్లలు ఎవరైనా పుట్టారంటే ఇక వాళ్ళని చంపేయండి. మగపిల్లలు ఎవరు ఇంకా బతకడానికి లేదు, చంపేయండి, వాళ్ళని చంపేయాలి. ఈ మంత్రస్థానాలు అయితే భయపడి బతకనిచ్చారు. ఏదో అబద్ధం చెప్పారు, మేము వెళ్లే ముందే వాళ్ళు కాన్పు అవుతా ఉన్నారు అని చెప్పేసి. అయితే అక్కడ తాగారా? లేదు. 22వ వచనం. అయితే ఫరో, హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయండి. నదిలో ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి అని తన యొక్క జనులందరికీ ఆజ్ఞాపించను. ఇక ఇక బతికారు అని వీళ్ళు చెప్పేసరికి బతకకుండా చేశాడు ఆయన. ఫరో గారు వెంటనే తీసుకెళ్లి ఎవరైతే బతికారో వాళ్ళని తీసుకెళ్లి నదిలో పారేయండి అని చెప్పేశారు. ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది తెలుసా? మన ఇండియాలో అప్పుడు ఇక్కడ ఈ హత్యలు జరుగుతూ ఉన్నాయి కదా, ఇండియాలో కూడా ఎక్కడ లేని రూళ్ళు, సతీ సహగమనం అని. భర్త చనిపోతే భార్య కూడా చచ్చిపోవాలి, ఆ చితిలోనే కాలిపోయి. ఆ చితిలోనే కాలిపోయి సేమ్ ఇక్కడ మగపిల్లల్ని చంపేశారు, ఇక్కడ ఆడవాళ్ళు, స్త్రీలు చచ్చిపోవాలి. ఎంత ఘోరమైన ఏడుపు ఏడ్చింటారు చెప్పండి. ఇటు భారత సంతతి కానీ, ఇటు ఇజ్రాయేలీలు కానీ. దేవుడి దగ్గరకు వాళ్ళ మొర వెళ్ళింది. దేవుడి దగ్గరకు దేవుడు చూశాడు. అలాంటి జనాంగంలో నుంచే ఒకరిని తీసుకొచ్చారు. అలాంటి జనాంగంలో నుంచే ఒకరిని తీసుకొని వచ్చి, ఎవరిని ఆఖరికి ఆయన కూడా బతికించుకోలేము అని చెప్పేసి జమ్ముపేటలో పడేస్తారు చూడండి. మోషే గారు ఇక్కడ బయటకు వచ్చారు. దేవుడు ఆయనను పిలుచుకున్నాడు. ఇంకా ఈయన ఎలాంటి వాడంటే చిన్ననాడే తల్లిదండ్రులకు దూరం అయ్యాడు పాపం. జమ్ముపేటలో ఫరో దగ్గర పెరిగారు, ఫరో కుమార్తె దగ్గర జమ్ముపేటలో దొరికి దేవుడు అలా ఏర్పాటు చేసుకుంటా వస్తా అన్నాడు. అంటే ఇజ్రాయెల్ జనాంగం యొక్క వీళ్ళు ఫరో వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు కదా, ఆ ఇబ్బందిని ఏ మాత్రం సహించలేకుండా ఉన్నాడు. ఆఖరికి ఏం చేశాడంటే ఆయన ఒకరిని చంపేశాడు. చూడండి 11వ వచనం. ఆ దినములలో మోషే 2వ అధ్యాయం 11వ వచనం. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యుద్ధకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు తన జనులలో ఒక హెబ్రీని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వాని కప్పి పెట్టెను. ఒక ఐగుప్తీయుని అంటే తన జనాంగం మీదకి వచ్చేసరికి తట్టుకోలేకపోయాడు. వెంటనే ఐగుప్తీయుని మట్టిలో పూడ్చిపెట్టేశాడు. ఇది ఇజ్రాయెల్ జనాంగానికి. దేవుడికి అందరు పిల్లలు సమానమే కదా, అంటే అటు ఎవ్వరు మొరపెట్టినా ఎలా ఉంటుందంటే దేవుడు మొరపెట్టారు దేవునికి అంటే ఇక ఆయన దాటిపోలేడు. అలా దేవునికి మొరపెట్టినటువంటి పిల్లలను చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడయుండి వారి దినములన్నిటిను వారి శత్రువుల చేతిలో నుండి ఇజ్రాయేలీయులను రక్షించెను. ఆయన పిల్లలు ఆయనకు మొర పెడతానే
వారి నిట్టూర్పులు ఆయన చూచి వారి మీద జాలి దయతలిచి సంతాపించి, ఇదిగో వీళ్ళ కొరకు నేను న్యాయాధిపతులను ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి న్యాయాధిపతులను పుట్టించారు. వాళ్ళని కాపాడుకుంటూ వచ్చారు. వాళ్ళని కాపాడుకుంటూ వచ్చారు. సేమ్ ఇలానే 6వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఇలానే ఉంటుంది చూడండి. 6వ అధ్యాయం 6వ వచనంలో న్యాయాధిపతుల గ్రంథంలోనే వారును వారి ఒంటెలను లెక్కలేకయుండెను. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇజ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఈ మిక్కిలి హీన దశకు వచ్చి యెహోవాకు మొరపెడతానే గిద్యోను వచ్చాడు అక్కడి నుంచి. గిద్యోను దేవుడు లేవనెత్తాడు. అలా ముందుకెళ్తే 10వ అధ్యాయం 10వ అధ్యాయము 10వ వచనంలో మొరపెడతారు. 11వ అధ్యాయం 1వ వచనంలో గిలాదు వాడైన యెఫ్తా బయటకు వచ్చేస్తాడు. యెఫ్తాను దేవుడు లేపుతాడు. ఆయనకు మొరపెడితే ఆ జనాంగంలో నుంచి ఒకరిని లేవనెత్తాడు. అట్లే ముందుకెళ్తే 13వ అధ్యాయం 5వ వచనంలో నీవు గర్భవతి వై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇజ్రాయేలీయులను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా, ఇజ్రాయేలీయులను రక్షించడానికి ఒకరిని ఆమె గర్భాన వేశారు. ఆమె గర్భాన ఒక శిశువు పుడుతున్నాడు అని చెప్పాడు. ఎవరైనా సంసోను. ఇలా దేవునికి మొరపెడితే ఆయన పిల్లలు ఎవరైనా ఇబ్బంది పడతా ఉన్నారంటే ఆయన చూచి తట్టుకోలేడు. ఆ జనాంగంలో నుంచే ఒకరు రావాలి, రాబట్టాలి, లేవనెత్తాలి ఖచ్చితంగా అని చెప్పేసే ఉద్దేశంతో ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. సేమ్ అక్కడ ఇజ్రాయేలీయుల పరిస్థితి ఎలా ఉందో ఐగుప్తులో, భారతదేశంలో కూడా అలానే ఉంది పరిస్థితి. అలాంటి ఏడుపు రోదనలలో దేవుడు ఒక వ్యక్తిని పుట్టించాడు. ఇది బైబిల్లో లేకపోయినా, అంటే బయట నుంచి వస్తా ఉన్నా కూడా, ఎందుకంటే ప్రజెంట్ జరుగుతున్నటువంటి సిచ్యుయేషన్ ఎందుకు ఇలా జరిగింది అనే దానికోసం చెప్పాల్సి వస్తూ ఉంది. అలాంటి సమయంలో దేవుడు భారతదేశం నుంచి, ఆ అణగారిన కులాల్లో నుంచి ఒక అతన్ని పుట్టించాడు. ఆయనే అంబేద్కర్ గారు. 1891 ఏప్రిల్ 14న పుట్టాడు. ఎన్ని వివక్షలు ఉన్నాయో ఇజ్రాయేలీలు, ఇదిగో మోషే గారు అక్కడ పుట్టారు చూడు, మోషే గారితో కంపేర్ చేస్తున్నందుకు, ఎందుకంటే కొన్ని సమాన లక్షణాలు కొన్ని ఉన్నాయి, వాటి కోసమే మోషే గారిని తీశాను. మోషే గారు ఎటువంటి వివక్ష అయితే చూశాడో ఆయన పిల్లల ఎడల, ఆయన అంటే రాజమందిరంలో పెరుగుతా ఉన్నాడు, కానీ ఆయన పిల్లల దుర్భరమైన పరిస్థితి చూచి వాళ్ళు పెడుతున్నటువంటి, ఆ ఫరో రాజు వాళ్ళు పెడుతున్నటువంటి, ఐగుప్తీయులు పెడుతున్నటువంటి ఆ హింసలను చూచి ఆయన హృదయం మండిపోయింది. ఇంతగా ఇబ్బంది పెడతారా నా పిల్లల్ని? ఇంతగా ఇబ్బంది పెడతారా? ఏం చేశారు మరి? ఇంతగా శ్రమ పెడతా ఉన్నారే. ఇక్కడ కూడా అండి, భారతదేశంలో కూడా అదే జరిగింది. అణగారినటువంటి వ్యక్తుల యొక్క పూర్తి వాళ్ళ స్వాతంత్ర్యాన్ని పూర్తిగా హరించి వేశారు. ఎందుకు ఇంతగా చెప్తా ఉన్నానంటే, గొప్ప గొప్ప స్వాతంత్ర సమరయోధుల పేర్లు చెప్పమంటే మహాత్మా గాంధీ గారు, భగత్ సింగ్ గారు, చంద్రబోస్ గారు, చంద్రశేఖర్ ఆజాద్ గారు, ఇలా వరుస పెట్టి ఒక 20-30 పేర్లు చెప్పొచ్చు. కానీ వీళ్ళెవరి పేర్లలో అంబేద్కర్ గారిని చేస్తారు. సేమ్ సమయమే రాజ్యాంగం రాసిందే ఈయన. మళ్ళీ ఈయన తన జాతి ఔన్నత్యానికై పోరాటం చేశాడు. వాళ్ళంతా స్వాతంత్రం కోసం పోరాటం చేశారు. మిగిలిన వాళ్ళు
సేమ్ మోషే గారు కూడా అధికారం కోసం, అంటే తన జాతి ఔన్నత్యం కోసమే బయటకొచ్చేసాడు. ఆ బాధను చూడలేక వీళ్ళ కోసం ఫైటింగ్ చేశాడు. ఓకే. ఈయన చేతిలో ఉన్నది ఆయుధం చదువుకోవడం. చదివాడు అంబేద్కర్ గారు. నిజంగా ఆయన చదివినటువంటి చదువులన్నిటికీ ఇక చదవటానికి కూడా మనకి ఓపిక ఉండదు అలాంటి చదువు. మోషే గారు ఏమన్నా తక్కువనా? అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము, ఆయన నత్తివాడు అని చెప్పేసి నిర్గమకాండంలో చదివి ఊరుకుంటే సరిపోదు. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చూడండి. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనం. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి. ఐగుప్తులో ఎన్ని విద్యలైతే ఉన్నాయో సకల శాస్త్ర ప్రవీణుడు అంటారు కదా. యుద్ధం అయితే యుద్ధం, చదువు అయితే చదువు, సంగీతం అయితే సంగీతం, ఏదైనా సరే. గుర్రపు స్వారీ అయితే గుర్రపు స్వారీ, నడవడం అయితే నడవడం, పరిగెత్తడం అయితే పరిగెత్తడం, ఏదైనా సరే సకల శాస్త్ర ప్రవీణుడు మోషే గారు కూడా. అన్ని నేర్చుకున్నారు బాగా. అన్ని నేర్చుకొని తన జాతికి ఉపయోగపడేటట్టు చూసుకుంటా ఉన్నాడు. తన జాతికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో అప్పుడు మొదలుపెట్టాడు. రాజుగారి కుటుంబీకుడు కదా, అన్ని నేర్చేసుకున్నాడు. సేమ్ అష్ట కష్టాలు అనుభవించినా కూడా అంబేద్కర్ గారు, ఆయన కూడా మంచి చదువులు చదివాడు. ఈయన కూడా మిగిలిన యుద్ధాలు ఇవన్నీ చెప్పను కానీ సకల శాస్త్ర ప్రవీణుడు అంటే చదువులలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో తీసివేయనటువంటి వాడు. ఇంతగా ప్రయత్నాలు అంటే చదివాడు, విదేశాలకు వెళ్ళాడు, చదివాడు అక్కడ కూడా. ఇక వచ్చిన తర్వాత ఇక్కడికి ఇండియాకి వచ్చిన తర్వాత ఆయన ఒక మాట మాట్లాడాడు. 1927లో మహత్ సత్యాగ్రహాన్ని ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశాడు. ఆ ప్రోగ్రాంలో ఆ దేశానికి సంబంధించి, అంటే మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మనుస్మృతి గ్రంథం దేన్ని వేసేసుకుని అయితే పరిపాలిస్తున్నారో దాన్ని జనాలందరూ ఎదురుగా పబ్లిక్ మీటింగ్లోనే అలా కాల్చిపడేశాడు. అంటే ఇది మాకు అక్కర్లేదు, ఇది మమ్మలను విడదీస్తుంది అని చెప్పేసి, ఇది మమ్మలను బానిసలుగా చేస్తుంది అని చెప్పేసి అలా కాల్చేశాడు. మోషే గారు కూడా అధికారాన్ని అలా వదులుకొని పక్కకు వచ్చేసాడు. ఇలా కాల్చేసేసరికి ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి, అంటే అప్పటికే పరిపాలిస్తున్నటువంటి లేదా స్వాతంత్రం కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళు ఉలిక్కిపడ్డారు. మేమేమో భారత స్వాతంత్రం కోసం పోరాడుతా ఉంటే ఇతనేమో తన సామాజిక వర్గం యొక్క ఔన్నత్యానికి పోరాడుతా ఉన్నాడే. ఇదిగో మనల్ని పరిపాలిస్తున్నటువంటి మన అజమాయిషి పక్కకి వెళ్ళిపోతా ఉంది అని చెప్పేసి ఇతని మీద తిరుగుబాటు చేయడం అప్పటి నుంచి మొదలు పెట్టారు. ఎప్పుడైతే మన స్మృతిని కాల్చేశాడో అప్పటి నుండి ఈయన మీద ఫోకస్ చేయడం మొదలు పెట్టారు. వెంటనే వాళ్ళు కూడా ఏవో సత్యాగ్రహాలు చేసేసుకొని ఈయన మీద రివెంజ్ తీర్చుకోవాలనే ఉద్దేశంతో, లేదా జనాలను తప్పుదో పట్టించాలనే ఉద్దేశంతో చేశారు. చేసిన తర్వాత అప్పటి నుంచి మొదలైన తర్వాత ఒక్క మాట అనేసాడు 1935లో. ఏ మాట అన్నాడంటే, నేను హిందువుగా పుట్టాను, హిందువుగా మాత్రం చావను. ఈ మాట చెప్పేశాడు. ఈ మాట చెప్పిన తర్వాత స్వాతంత్రం వచ్చేదే చాలు, స్వాతంత్రం వచ్చే వరకు తన్ని వాడుకోవాలి. ఆ తర్వాత
ఇతను ఏం చేస్తాడు, హిందూగా కాకుండా ఇంకెక్కడికి వెళ్ళినా సరే వెళ్ళడానికి కూడా ధైర్యం చేయకూడదు. ఎందుకంటే ఈయన లక్ష్యం కేవలం ఆయన జాతి ప్రజలను ఉన్నత స్థానంలో ఉంచాలి. దానికోసం ఎటువంటి త్యాగమైనా చేస్తాడితను అని చెప్పే ఉద్దేశంతో జనాలందరూ ఉండిపోయారు. అంటే అప్పుడున్నటువంటి అధికారులందరూ. ఈయన ఇంతటితో ఆగలేదు. వరుసబెట్టి 1935లో ఈ మాట ఎప్పుడైతే అన్న తర్వాత వెంటనే వరుసబెట్టి మొట్టమొదటిగా చూసింది క్రిస్టియానిటీని. అక్కడ మొదలైంది మనకి ఈ వివక్ష. ఇదిగో ఈయన క్రిస్టియన్‌గా జాయిన్ అవుతాడు. కాబట్టి జాయిన్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ పని చేయాలి. ఏ పని? అడ్డుపుల్ల వేయాలి అనే ఉద్దేశంతో. 1935లో ఆ మాట అనగానే దేశం మొత్తం ఉలిక్కిపడింది. వెంటనే ఈయన క్రిస్టియన్ మతం గురించి మొత్తం కలెక్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయనకు చాలా బాగా ఇష్టం. ఎందుకు ఇష్టము అంటే ఇక్కడ లేని సమానత్వాన్ని, ఇక్కడ లేని అంటే భారతదేశంలో అంతవరకు ఆయన ఎదుర్కొన్నటువంటి అంటరానితనాన్ని, ఇదిగో చెప్పులు వదిలేసి తిరగాలి, సగం బట్టలేసుకొని తిరగాలి, జాబ్ అయితే గనక ఇదిగో ఊడ్చే పనే చేయాలి. ఇలాంటిదంతా లేకుండా అందరూ సమానమే అని చెప్పేసే లండన్‌లో చదువుకొని వచ్చాడు చూడండి. అక్కడ చూసాడు. ఓహో! అందరూ సమానంగా ఉండాలంటే ఇలా ఉండాలి. నా పిల్లలు అంటే ఆయన జాతి పిల్లలు ఇదిగో ఇలాంటి స్టేజ్‌లోకి రావాలంటే, నా భారతదేశం కూడా ఇలాగ డెవలప్ కావాలంటే ఖచ్చితంగా ఈ మార్గాన్ని నేను ఎంచుకోవాలి అనే ఉద్దేశంతో వెతుకుతా ఉన్నాడు. వెతికి లాస్ట్‌కి అందులోకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఉన్నారు అనేది అందరికి అర్థమైపోయింది. ఎవరికి అర్థమైంది? ముందుగా శత్రువులకు. ఈయన ఆ మతంలోనికి వెళ్ళిపోతా ఉన్నాడు. ఇదిగో ఈయన మనుస్మృతి గ్రంథాన్ని చించేసి ఆ మతంలోనికి లేదా ఆ దేవుణ్ణి నమస్కరించడానికి లేదా పూజించడానికి లేదా అంగీకరించడానికి వెళ్ళడానికి సుముఖంగా ఉన్నాడు అని చెప్పేసి ఒక నిర్ణయానికొస్తే 1940 వరకు చూశారు. వెళ్తాడా అని. ఈయన కూడా వెళ్ళలేదు. వెళ్ళకుండా అలానే ఉండిపోయాడు. ఎందుకు ఇదంతా అంటే చివర్లో ఎంతవరకు ఈయన ఆ పోరాటం చేశాడు అంటే సాతాను గాడి ప్రయత్నం ఎంతగా ఉంటుంది ఒక మనిషి మీద అనేది చెప్పుకోవడానికి ఇదంతా చెప్తా ఉన్నాను. ఈయన ఎంతగా ప్రయత్నం చేశాడంటే వాళ్ళ మైండ్‌ని డైవర్ట్ చేయడానికి పూర్తిగా నాకు అర్థమైనంత వరకు చెప్తా ఉన్నాను. ఎవరైతే ఇతను ఈ మతంలోనికి వెళ్ళాలని ఆలోచిస్తా ఉన్నాడు అనే మైండ్‌ని డైవర్ట్ చేయడానికి 1935లో మొదలుపెట్టినటువంటి వేట దాదాపు 5 ఏళ్ల పాటు క్రిస్టియానిటీలో జాయిన్ అవుతాడు అనే ఆ నాడునే తీసుకొచ్చాడు. ఆ తర్వాత సిక్కు మతం వైపు చూశాడు. అక్కడ ఆయనకి క్రిస్టియానిటీలో ఆయన వెంటనే చేరకపోవడానికి కొన్ని కారణాలున్నాయి. ఇక్కడ కూడా సమానత్వం అనేది ఇండియాలో కనపడలే. బయట దేశాల్లో కనపడింది గానీ ఇండియాలో కనపడకపోయింది. ఎందుకు కనపడలేదు అంటే మిగతా ఆయన ఏవేవైతే చూసుకున్నాడో సిక్కు గాని, బౌద్ధిజం గాని 2 భారతదేశానికి సంబంధించినవి. భారతదేశంలోని జాతులు. ఈ క్రిస్టియానిటీ గాని, ముస్లిం కానీ అంటే ఇస్లాం కానీ 2 విదేశానికి సంబంధించినవి. విదేశానికి సంబంధించిన దాంట్లో మా పిల్లల్ని చేరిస్తే వీళ్ళు ఆల్రెడీ భయపెడతా ఉన్నారు. ఇంకొంచెం ఎక్కువగా ఉంటుందేమో కాబట్టి ఆగుదాం అని చెప్పేసి ఆగాడు. ఆగిన తర్వాత 1940
35-40 వరకు అలా. ఈ 35-40 వరకే ఆయన కలిసినటువంటి కొంతమంది బిషప్‌లు, కొంతమంది మిషనరీలు ఎలాంటోళ్ళంటే బిషప్ జేడబ్ల్యూ పికెట్ గారిని కలిసాడు. ఈయన అమెరికన్ మెథడిస్ట్ చర్చి హెడ్ అన్నమాట. ఆయన్ని కలిసాడు. వైఎంసీఏ నాయకులను, నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను, తర్వాత క్యాథలిక్ నాయకులను, వీళ్ళందరినీ కలిసాడు. వాళ్ళు ఇతన్ని కలిసారు. ఎందుకంటే వివరించడానికి ఆగాడు. ఎందుకంటే ఇంతమంది ఒక్కసారిగా అక్కడికి వెళ్తే ఇక్కడ జరిగే ఆ తర్వాత వచ్చే మార్పులను ఎలా స్వీకరించాలో అర్థం కాక మొత్తం అందరినీ కలిశాడు. కలిసిన తర్వాత ఆగాడు. ఆగి నెక్స్ట్ సిక్కు మతాన్ని చూశాడు. అక్కడ కూడా కొంచెం ఆయనకు తేడా కొట్టి ఆగిపోయాడు. తర్వాత ఇస్లాం వైపు కూడా వెళ్తే బాగుంటుందా అని చెప్పి చూశాడు. విదేశీ మతం కాబట్టి వద్దు. తర్వాత బౌద్ధిజాన్ని చూశాడు. ఆగిపోయాడు. ఇప్పుడు గవర్నమెంట్‌కి ఈయన అందించినటువంటి రాజ్యాంగం వచ్చింది. ఆ రాజ్యాంగంలో పొందుపరిచాడు. ఏ వ్యక్తి అయినా, ఏ కులం నుంచి అయినా, ఏ మతంలోనికైనా వెళ్ళిపోవచ్చు. మత స్వాతంత్ర్యపు హక్కును ఇచ్చేశాడు రాజ్యాంగంలో. ఇది 1949 నవంబర్ 26న ఆమోదించబడింది. 1950 జనవరి 26న అంటే రిపబ్లిక్ డే నాడు మనకి రెగ్యులర్ అయింది. అంటే అమల్లోకి వచ్చింది. ఆ డేట్ నుంచి ఇక ఏ డేట్లో అయినా సరే ఇక వీళ్ళు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు అన్నది. ఇది భయపెట్టి ఎందుకంటే అది అమల్లోకి వచ్చిన మరుక్షణమే ఈయన ఇంకా ఎవరైనా ఇతనికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళకు నచ్చినటువంటి మతంలోకి వెళ్తారు. అంటే ఈయన మొదటి నుంచి చూస్తున్నది క్రిస్టియానిటీ మతంలో చూసొచ్చాడు కదా, అక్కడికి వెళ్తాడేమో అనే ఉద్దేశంతో ఈయన కులం ఏదైతే ఉందో అంటే ఎస్సీ మహర్ కులం, ఇక్కడ మాదిగాని మనం ఏదైతే అనుకుంటున్నామో మహారాష్ట్రలో మహర్ కులం కూడా ఆ కేటగిరీకి చెందినది. ఈ మహర్ కులంలో నుంచి అక్కడికి వెళ్తాడనే ఉద్దేశంతో ఆ ఎస్సీ కేటగిరీలో సంబంధించినటువంటి ఎవరైనా సరే అన్ని తీసుకున్నారు. 4 సిక్కుని తీసుకున్నారు, క్రిస్టియానిటీని తీసుకున్నారు, సిక్కుని తీసుకున్నారు, బుద్ధిజం తీసుకున్నారు, ఇస్లాం తీసుకున్నారు. ఈ 4 దేంట్లోకి వెళ్ళినా సరే ఎస్సీ హోదా కోల్పోతారు అని చెప్పేసి ఒక ఆమోదం. ఎలాంటి ఆమోదం అంటే రాష్ట్రపతి గారు ఒక్క లెటర్ ఇష్యూ చేశాడు అంతే. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటారు. ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే ఒక్కసారి మాత్రమే ఆర్డర్ ఇస్తారు. ఈ ఫస్ట్ టైం ఆర్డర్ ఇచ్చినప్పుడు ఏదైనా ఒక పనికి సంబంధించి ఒకసారి వేయడానికి ఆ రూల్ను రెగ్యులర్ చేయడానికి జస్ట్ ఆయన ఆర్డర్ మాత్రమే సరిపోతుంది. ఒక లెటర్ మాత్రమే సరిపోతుంది రాష్ట్రపతిది. అయితే తీయడానికి మాత్రం దాంట్లో మార్పులు చేర్పులు చేయాలంటే మాత్రం మళ్ళీ పార్లమెంట్ ఆమోదించాలి. వేయడానికి అవసరం లేదు, పార్లమెంట్ ఆమోదించాల్సిన పని లేదు, లెటర్ మాత్రమే సరిపోతుంది. అంటే ఇతను ఆల్రెడీ ఆర్థిక మంత్రి కదా, న్యాయమంత్రి కదా, పార్లమెంట్లోకి వచ్చిందంటే ఇతను అడ్డుకుంటాడు. పార్లమెంట్లోకి రాకుండానే అక్కడి నుంచి ఆర్డర్ పాస్ చేసేసరికి ఇక ఏం చేయాలో తెలియదు. 1935 నుంచి ఎదురు చూస్తా ఉన్నాడు అంటే మతం మారాలి అని చెప్పేసి. 1927లోనే చెప్పాడు, నేను హిందువు కదా అని పోను అని చెప్పేసి. ఒక్కసారిగా క్రిస్టియన్లోకి వెళ్తాడు అనే ఉద్దేశంతో దాని మొత్తం అక్కడికి చేరాడు అంటే ఇది ఉండదు అని చెప్పేశారు. అయిపోయింది, క్రిస్టియన్ అయిపోయింది, హిందూ ముస్లిం అయిపోయింది,
సిక్కు అయిపోయింది బౌద్ధిజం. ఈ నాలుగిట్లోకి దేంట్లోకి వెళ్ళినా సరే చేస్తామని చెప్పి, అంటే రిజర్వేషన్ తీసేస్తాము అని. వెంటనే నెక్స్ట్ జరుగుతా ఉన్నది 1956. ఇతను సిక్కు మతంలోనికి వెళ్ళడు అని చెప్పి అనుకున్నారు. సిక్కు మతం నుంచి ఆ రూల్ని తీసేశారు. ఇక మిగిలిన మతాల మీద ఆ రూల్ను బ్రేకప్ చేయడానికి ఆగారు. ఎందుకు? ఇతను ఇంకా ప్రాణాలతో ఉన్నాడు. కాబట్టి 1956 డిసెంబర్ 6న ఇతను చనిపోయాడు. 1956 అక్టోబర్ 14న ఇతను బౌద్ధిజం తీసుకున్నాడు. చనిపోవటానికి కేవలం ఒక 52 రోజుల ముందు. అంతవరకు ఎదురు చూశాడు ఈ రూల్ బ్రేకప్ చేస్తాడేమో అని. అంతవరకు ఎదురు చూశాడు. ఈ రూల్ బ్రేకప్ చేస్తే నచ్చిన మతంలోనికి వెళ్ళిపోవచ్చు అని. వెళ్ళనీయకుండా చేశారు. సాతాను గాడు చేసే పని ఇలానే ఉంటుంది. ఆ తర్వాత 1990లో బుద్ధిజం నుంచి తీసేశారు. ఎందుకంటే అక్కడ కన్వర్షన్స్ తక్కువగా ఉన్నాయని. అయితే క్రిస్టియానిటీలో కన్వర్షన్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పే ఉద్దేశంతో అలా కొనసాగిస్తా ఉన్నారు. ఇది బ్రేకప్ కావాలంటే ప్రార్థనలు మాత్రమే. ఎందుకంటే పార్లమెంట్లో ఆమోదించాలి. ఆమోదించాలి అంటే మన ప్రయత్నాలు ప్రార్థన మాత్రమే. ప్రార్థన లేకుండా ఏమి సాధించలేం. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఇలాంటి పరిస్థితులలోనే భూమి మీదకి వచ్చాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, 2 వచనాలు చెప్పుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకంను ఎంతో ప్రేమించెను, ఇలాంటి స్వాతంత్రాన్ని ఇవ్వడం కోసమే, జనులకు స్వేచ్ఛని ఇవ్వడం కోసమే వచ్చాడు. దేవుడు లోకంను ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. ఒక మోషేని ఏ విధంగా అయితే లేవనెత్తాడు అణగారిన ప్రజలు. ఎందుకంటే ఆయన పిల్లలు ఎక్కడ ఉన్నా సరే ఏడుస్తే ఆయన ఒప్పుకోలేడు. ఇజ్రాయెల్ జనాంగం ఏడ్చారు. అక్కడ ఏడ్చారు, ఐగుప్తులో రక్షించడానికి వచ్చాడు. ఇక్కడ ఏడ్చారు. సంసోన్ లేవనెత్తాడు, గిద్యోను లేవనెత్తాడు, యెఫ్తాను లేవనెత్తాడు. వరుస పెట్టి రాజులను లేవనెత్తుకుంటూ వచ్చాడు ఆయన పిల్లల్ని రక్షించడానికి. భారతదేశం కూడా అలానే అణగారిపోయి బతుకుతా ఉండి ఏడుస్తా ఉంటే వాళ్ళ కోసం అంబేద్కర్ గారిని లేవనెత్తాడు దేవుడు. ఆయన చివరి వరకు ప్రయత్నం చేశాడు, చనిపోవడానికి 50 రోజుల ముందు వరకు. ఇక చనిపోతాను, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా, నేను ఉండను అని చెప్పేసి అందుకని ఇంకో మతాన్ని తీసుకున్నాడు. ఆ రూల్ కింద బ్రేక్ చేసింటే వేరే విధంగా ఉండేది. సాతాను గాడి ప్లాను అటర్ ఫ్లాప్ అయ్యేదేమో. ఇక్కడ దేవుడు చెప్పాడు కదా, లోకం నేను ఎంతో ప్రేమిస్తా ఉన్నాను, ఇదిగో నా కుమారుణ్ణి మీ ఎద్దకు పంపిస్తున్నాను ఈ స్వాతంత్రం ఇవ్వడానికి. మోషేని లేవనెత్తినట్టు అణగారిన ప్రజల కోసం కాదు, అంబేద్కర్ లేవనెత్తి అణగారిన ప్రజల కోసం కాదు. ఈయన లేవనెత్తబడింది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినది మనుషులందరి పాపం క్షమించాలి. ఇదిగో భూమి మీద ఉన్నటువంటి ఇలాంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో నేను ఇచ్చే శాశ్వత రాజ్యంలో ఇవేవి అక్కడ ఉండకూడదు. ఈ కుళ్ళు, కుతంత్రాలు, అహము, ఏవైనా సరే కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలు అక్కడెక్కడ నా రాజ్యంలో అస్సలు ఉండకూడదు. అటువంటి రాజ్యాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి ఆయన తండ్రి ద్వారా పంపబడ్డాడు. ఆ స్వాతంత్రాన్ని మనకి ఇవ్వడానికే, అందుకే లూకా 4:18లో ఒక మాట ఉంటుంది. లూకా 4:18లో వాళ్ళందరూ దేవుని విశ్వసించినటువంటి వాళ్ళే. కొంతమంది లూకా 4:18లో ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించటకై. ఇదిగో బీదలను ఎవరినైతే మీరు లోపలికి నెట్టేస్తా ఉన్నారో, ఊరి బయటకు నెట్టేస్తా ఉన్నారో అటువంటి పిల్లలకు వాక్యాన్ని ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించును. చెరలో ఉన్న వారికి విడుదలను, మీ బంధకాలలో మీ
మీ సాంప్రదాయాల్లో వారిని కట్టి పడేశారు చూడు. నాయన ఇదిగో నువ్వు ఇలాంటి బట్టలే యేసుకోవాలి. అసలు చెప్పులేసుకోకూడదు. తలపైన రుమాలు కట్టుకోకూడదు. నడుము కట్టుకోవాలి. లేదంటే ఇక అసలు మూతికి ముంత పెట్టుకోవాలి. ఇలా నువ్వు వెనకాల నడుస్తా ఉంటే చీపురు నీ అడుగులను తుడుచుకుంటూ రోడ్డెమ్మటి రావాలి చీపురు. అలా నడుము కట్టారు చీపురు. అలాంటి బంధింపబడిన వారికి చెరలో ఉన్నటువంటి వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని, నలిగిన వారిని విడిపించుటకు ఈ వీటన్నిటి నుండి విముక్తి, పాపం నుండి విముక్తి ఇవన్నీ తీసుకురావడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చారు. పరలోక రాజ్యాన్ని ఇచ్చేటప్పుడు దేవుడు ఈ 2 స్వాతంత్ర్యాలని చూశాడు. ఈ 2 స్వాతంత్ర్యాలను దేవుడు బైబిల్ గ్రంథం నందు చూపించాడు. అలాంటి స్వాతంత్రం పొందుకున్న మనం ఇప్పుడు బంధింపబడుతున్నటువంటి కొన్ని ఈ కోర్టు కేసులు ఇలాంటివి ఉన్నాయి కదా, వాటి నుంచి విడిపింపబడడానికి ప్రార్థనలు చేయండి. ఖచ్చితంగా ఆయన కార్యం చేస్తాడు. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. ఆమేన్ ఆమేన్. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడెసు, పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకములో శ్రమలు ఎంతకాలము? కొంతకాలమే. లోకం ఎప్పుడు ముగిసిపోతుంది, సమాప్తమైపోతుంది? ఒకడు మరణించినప్పుడే. ఆ మరణము శాశ్వత కాలము జీవించడానికి. లోకములో కొంతకాలము శ్రమలు కలుగుతాయి. అయితే ఎంతకాలము శ్రమలు కలుగుతాయి? ఒకడు లోకంలో ఉన్నంత కాలమే. సియోను పురము చేరటానికి లోకంలో విడిచిపెట్టాలి. సంతోషముగా పాటలు పాడాలి, సంతోషముగా ప్రార్థనలు చేయాలి. విడుదల రాజు వస్తాడు, విడుదల కలిగించే నాయకుడు వస్తాడు, యేసురాజు వస్తాడు. ఆయన రాజ్యం స్థాపిస్తాడు, పరలోక రాజ్యము. పరలోక రాజ్యములో శాశ్వత కాలము నిత్య రాజ్యములో చేరుతాం. సంతోషముగా పాటలు పాడాలి, సంతోషముగా ప్రార్థనలు చేయాలి, ఆనందంతో పాటలు పాడాలి, ఆనందముతో ప్రార్థనలు చేయాలి, ప్రార్థనలు చేయాలి, ప్రార్థనలు చేయాలి. ధర్మశాస్త్రము యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం ప్రకారము, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. కృపయు సత్యమును. కృప సత్యము. ఆత్మ జీవింపచేయును, అక్షరము చంపును. అక్షర రూపమైన ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇవ్వబడింది. కృపయు సత్యమును. కృపయు సత్యమును. ప్రియులారా, ఏ ధర్మశాస్త్రము సత్యమైన ధర్మశాస్త్రం చేయజాలకపోయినో దానిని కృప సత్య సంపూర్ణుడైన ప్రభుల వారి ద్వారా సాధ్యము. దేవునికి మహిమ కలుగును గాక. చక్కటి సమకాలీన పరిస్థితులు, దళిత క్రైస్తవులకు ఏమున్నది? ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణము అని శ్రీశ్రీ ఏనాడో వాపోయాడు. పరపీడన, జాతీయ అహంకారము, అణగారిన వర్గాలను తొక్కుట. ఏ దేశ చరిత్ర చూసినా, అమెరికాలో చూసినా వైట్స్ అహంకారం, బ్లాక్ అణగారిన జాతులలో నుండి మార్టిన్ లూథర్ కింగ్ రెవల్యూషనరీ
విప్లవకారుడు చెగువీరా ఏ దేశ చరిత్ర చూసినా జాత్యహంకారము, పరపీడన. అయితే ధర్మశాస్త్రము మోషే ద్వారా, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు నమ్మితే ఈ లోకంలో కొంతకాలం శ్రమలను అనుభవిస్తాము. శాశ్వత కాలము, పరలోక రాజ్యము, వేల పరిపాలన, బంగారు పరిపాలన తెచ్చేవాడు క్రీస్తు ప్రభుల వారే. 1000 ఏళ్ళు జీవిస్తామట. 1000 ఏళ్ళు జీవిస్తామట. 1000 ఏళ్ల పరిపాలనలో మనం ఉండాలంటే, ఆ 1000 ఏళ్ల నీతిరాజు పరిపాలనలో మనం ఉండాలంటే సియోను పాటలు సంతోషముగా పాడాలి, ఆనందముగా కేరింతలు కొట్టాలి, ఆనందముగా ప్రార్థనలు చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. శాంతకుమార్ గారు చిన్న మాట ప్రార్థన చేస్తారా? ఒక మాట శాంతకుమార్ గారు ప్రార్థన చేయండి. తర్వాత ప్రభు నేర్పిన ప్రార్థనతో, ఆశీర్వాదంతో ఈనాటి తెలుగు సభ ముగించుకుందాము. శాంతకుమార్ గారు. జాన్సన్ గారు. పరిశుద్ధుడైన యేసునైనా నీకే స్తోత్రం ప్రభువానికి వందనాలయ్యా. గొప్ప దేవుడా, మహాదేవుడా, మమ్మల్ని అత్యధికం ప్రేమించిన సర్వోన్నతుడా నాయన నీకు వందనాలు. నా తండ్రి, నా ప్రియ ప్రభుదిగో నాయన, నువ్వు మేడలో చూపించిన ప్రేమను బట్టి నీకే మహిమ కలుగును గాక. నువ్వు మేడలో చూపించిన కృపను బట్టి నీకే మహిమ కలుగును గాక. నాయనా నీకు స్తోత్రం ప్రభువానికి వందన. నైనా మొదటి నుంచి నైనా ప్రభా నీ బిడల పట్ల ఎంతో ప్రేమ కలిగినైనా నన్ను విడుదల నైనా ఇస్తూనే ఉన్నాం. నైనా సంరక్షణ, భద్రత ఇస్తూనే ఉన్నాం. అందరు బట్టి నీకు వందన. ఇగో నైనా నేటి దినంలో ఇంకా నాయన ప్రభా నీ బిడలుగా మేము పోరాటం నాయన ప్రభా, మా యొక్క విశ్వమైన పవిత్రత ఇంకా మేము కాపాడుకొని ప్రభనైనా ఇలాంటి నువ్వు ఇచ్చే మహిమను ప్రభ కాపాడుకొని ఆ మహిమను అనేకమైన ప్రజల్లో నైనా ప్రభ చూపించే తత్వం ప్రభ మీట్లో ఉన్న మా అందరికీ, మా కుటుంబాలకి, సార్వత్రిక సంఘమునకు దయచేయండి. వాక్యం వివరించిన ఈ దాసులను దీవించండి. ఈ మీటిని నడిపిస్తున్న దాసులను దీవించండి. నీకే మహిమ, ఘనత, స్తుతులు, స్తోత్రం తెలుపుకుంటున్నాను యేసు పరిశుద్ధ నామములు స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. జాన్సన్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు ప్రభు నేర్పిన ప్రార్థనతో, ఆశీర్వాదంతో తెలుగు సభ ముగించబడుతుంది. ప్రభు నేర్పిన ప్రార్థన. ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు ఆమేన్, ఆమేన్. పాస్టర్ నాగలింగేష్ గారు ఆశీర్వాదం విడుదల చేయండి. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క కృపయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు కూడి ఉన్న మనకును, మన కుటుంబములకును, మన సంఘములకును, జరగనైనటువంటి హిందీ సెషన్కును, సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడేంటి నడిపించును గాక. ఆమెన్. हिंदी सभा प्रवेशिస్తున్నాము. आइए हमारे बीच में इंदिरा सनराय जी हैं बिहार से, हमारे लिए ओपनिंग